పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల వరకు మనము చదువుకున్నాం. 2 నుంచి 4 వచనాలు. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండి, మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవజనుల కొరకు మనము ప్రార్థించే అంశంలో మనము ముందుకు నడుస్తూ ఉన్నాం. మరి ఈ దినమును కూడా మరొక ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు అనుగ్రహించిన అంశం కొరకు మనం ధ్యానిద్దాం. మరి పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, వాక్యమును వెల్లడిపరచడానికి, వాక్యమును ప్రకటించడానికి మాకు అనుకూల సమయము దేవుడు దయచేయగలడు. కింద చెప్తుంది, వాక్యమునకు ప్రవేశ ద్వారం తెరవబడని. కాబట్టి చూడండి, మనము ఈ అంచె దినాల్లో ఉంటుండగా ఒక పక్క అన్ని వైపులా మరి భయంకరమైనటువంటి అపాయాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎంత జరుగుతున్నా, మరోవైపు దేవుని రాకడ సమీపిస్తున్నందువలన దేవుని యొక్క ఉజ్జీవం ప్రపంచమంతటా రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. ఈ అంచకాల ఉజ్జీవము అంటే అర్థం ఏంటంటే, ప్రపంచమంతటా కూడా బలమైన దేవుని వార్త ప్రకటించబడాలి, ప్రపంచమంతటా ఉజ్జీవింపబడాలి, ప్రపంచమంతటా యేసు నిజమైన దేవుడిని తెలుసుకొని రక్షణ పొందుకోవాలనేటువంటి ఆ గొప్ప దేవుని చిత్తం నెరవేరాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో భారంగా ఎదురు చూస్తున్నాడు. పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, మరి ద్వారములు తెరవబడాలని, అటువంటి బలమైన పరిచర్య చేసేందుకు పరిస్థితులు అనుకూలించబడాలని మరి మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. కాబట్టి దేవుని యొక్క గొప్ప అంచకాల ఉజ్జీవం రగలడానికి దేవుని బిడ్డలైన మనము దైవజనుల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు ఈ అంచకాల ఉజ్జీవం కొరకు ప్రత్యేకంగా అభిషేకించబడిన వారు, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు. కాబట్టి దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి ఈ సేవకులు బలమైనటువంటి ఆ అంచకాల ఉజ్జీవంలోనికి అనేక ఆత్మలను నడిపించేందుకు, అనేక ఆత్మలను ప్రభు యొద్దకు చేర్చబడేందుకు వారి నిమిత్తం మనం ప్రార్థించినప్పుడే ద్వారములు తెరవబడతాయి. ఎందుకంటే అనేక దగ్గర సాతానుడు ఏం చేస్తున్నాడు, పరిచర్యలు జరగనీయకుండా ఆటంకపరుస్తున్నాడు. సేవకు ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. అనేక దగ్గర సువార్తలు ఈ దినమును ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు మరి అక్కడ సువార్త ప్రకటించనీయకుండా మనుషులను రెచ్చగొడుతున్నాడు. అలాగే సేవకులకు పలు విధాలైనటువంటి ఆపదలు, ఆటంకాలు ఏర్పాటు చేస్తూ మరి సువార్త ప్రకటించనీయకుండా ఆటంకపరుస్తున్నాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 చూసినట్లయితే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:17-18, సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీకు దగ్గరకు ఉండి మిగులు ఆపేక్షతో మీ ముఖము చూడవలని మరి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము ఎద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని, కానీ సాతాను మమ్మను అభ్యంతరపరుస్తున్నాడు. చూసారా, కలవాలని ఆశ మాకుంది, కానీ సాతానుడు ఆటంకపరుస్తున్నాడు. అనేక సార్లు మేము మీ వద్దకు రావాలని ఆశపడుతున్నాం, కానీ దుష్టుడు ఆటంకపరుస్తున్నాడు. కాబట్టి సాతానుడు ఏం చేస్తుంటాడు, దేవుని రాజ్యం కట్టబడకుండా దైవజనులను ఆటంకపరుస్తుంటాడు. దైవజనులలో ఆ యొక్క పరిచర్య చేసేందుకు వాళ్ళు ఆసక్తితో ఎదురు చూస్తుండగా వారిని ఆ పరిచర్య చేయనీయకుండా అనేక విధమైన సమస్యలు సృష్టిస్తుంటాడు. కాబట్టి
పరిచర్యకు ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి శత్రుక్రియలు లయపరచబడాలని మనము ప్రార్థించబద్దులై ఉన్నాం. అంతేకాకుండా ఈ అంచకాల ఉజ్జీవములకు ఆటంకపరిచే మరి యొక్క ముఖ్యమైన కారణం ఏంటంటే సేవకుల మధ్య ఐక్యత లేకపోవడం. సేవకుల మధ్య ఐక్యత లేకపోవడం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివితే, 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. చూసారా, ప్రభువైన యేసు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మరి విశ్వసించిన వారందరూ, వాక్యమును ప్రకటించే వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఐక్యత ద్వారానే అంచకాల ఉద్యమం రాగలదు. మరి దేవుని పరిచయం చేస్తున్నప్పుడు పలు విధాలైనటువంటి సేవకులు ఉంటారు. ఇప్పుడు పేతురు గమనించినట్లయితే, అపోస్తలుడైన పేతురు గారు, ఆయన చేపలు పట్టే జాలవి, ఆయనకు చదివే రాదు. పౌలు గారు చూసినట్లయితే ఆయన మహాజ్ఞాని, ప్రతి విధమైన శాస్త్రమును చదివినవారు. మరి పేతుర్ని దేవుడు వాడుకోవడం లేదా? చదువు లేని పేతుర్ని దేవుడు వాడుకుంటున్నాడు బలంగా. పౌలు గారిని, మహాజ్ఞానమైనటువంటి పౌలు గారిని కూడా వాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన పరిధిలో పౌలును వాడుకుంటున్నాడు, పేతురు పరిధిలో పేతుర్ని వాడుకుంటున్నాడు. దేవునికి ప్రతి దైవజనుడు కావాలి. కాబట్టి ఆ సేవకుడు ఎటువంటి వాడు? అతను మరి చదువుకున్నవాడా, చదువు లేనివాడా, మరి ఐశ్వర్యవంతుడా, పేదవాడా, పెద్ద సంఘం ఉందా, చిన్న సంఘం ఉందా, లేదా అతను ఇప్పుడిప్పుడే సేవలోకి వస్తున్నాడా, లేకపోతే ఎంతో అనుభవం కలిగిన వాడా? ఇవన్నీ కూడా పక్కన పెట్టి సేవకుల్లో మనమందరము సేవకులము, మనమందరం కలిసి ఒకరినొకరు బలపరుచుకుని ముందుకు నడుస్తూ దేవుని రాజ్యాన్ని మనం కట్టాలి. మనకంతా ఉన్నది ఒకే దర్శనం, మనం ఒకే దేవుని గురించి ప్రకటిస్తున్నాం. అదే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారా ఈ ఉద్యమం రావాలి అని సేవకుల మధ్య భేదాలు, సేవకుల మధ్య అసమానతలు పక్కన పెట్టి సాటి దైవజనుని గౌరవిస్తూ సేవకులు ఐక్యతలో ముందుకు వెళ్ళాలని ప్రభువైన యేసు ప్రార్థన చేశాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే, ప్రతి దైవజనుల్లో ఇటువంటి ఏకాత్మ అనేది రావాలని ప్రార్థన చేయాలి. సేవకులందరూ కలిసినప్పుడే ఆ బలమైన ఉద్యమం తగులుతుంది. వారు ఎటువంటి వారనేది ముఖ్యం కాదు, కానీ దేవుని పిలుపు పొందుకున్నారా లేదా, దేవుడు వారిని సేవకు పిలిచినట్లయితే వాళ్ళు దీనత్వం కలిగి, మరి దేవుని వాక్యం ప్రకటించాలనే తపన కలిగి, వైరాగ్యంతో వారు పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉంటారు. మరి కొంతమంది బలహీనతలతో ఉండి ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే దర్శనాన్ని కోల్పోయి ఉండొచ్చు. మరి పలు విధాలైనటువంటి పరిస్థితులు సేవకులు ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసినప్పుడే ఆ రివైవల్ అనేది వస్తుంది, ఉద్యమం. కాబట్టి మొట్టమొదటిగా సేవకులకి పరిచయం చేసే ద్వారాలు తెరవబడాలని ప్రార్థన చేయాలి ఉద్యమం కొరకు. రెండవదిగా సేవకుల మధ్యలో బలమైన ఐక్యత కలగాలని మనం ప్రార్థన చేయాలి. చూడండి, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది. మరి పౌలు, బర్నబా వీళ్ళిద్దరికి మరి వారిద్దరి మధ్యలో ఒక చిన్న వాదం వచ్చి అది తీవ్రమైపోయిందంట. మరి 15వ అధ్యాయం 39వ వచనం మనం గమనిస్తే, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకని ఒకడు విరిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడెంగి కుప్రకు వెళ్ళను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కుప్పకు అప్పగించబడిన వారి బయలుదేరి సంఘమును స్థిరపరచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారం చేయించుకున్నారు. కాబట్టి చూడండి, వీరిద్దరి మధ్యలో తీవ్రమైన వాదం వచ్చిందట. అప్పటి వరకు కలిసి పరిచయం చేస్తున్నారు పౌలు, బర్నబా. కానీ
వాళ్ళు వచ్చినటువంటి ఈ వాదము వాళ్ళు విడిచి వేరైపోయే విధంగా మార్చి, కానీ దేవుని కృప ద్వారా వాళ్ళిద్దరూ విడిచి వేరైపోయినా కూడా పరిచర్యలోనే నిలబడినందుకు దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా వాళ్ళిద్దరు నిలబెట్టుకున్నాడు. అలాగే సేవకుల మధ్యలో పలు విధాలైనటువంటి వాదాలు దుష్టుడు తీసుకొస్తుంటాడు. సేవకులందరిలో ఐక్యత రావాలని మనం ప్రార్థన చేద్దాం. వారిలో ఉన్నటువంటి ఏ విధమైన అసమానత, ఒకవేళ కులాల బట్టి మరి అసమానతలు, ఈ విధంగా పలు విధాలైనటువంటి మరి మా చదువులు గొప్పవనో లేకపోతే పెద్ద సంఘాలలో ఏ విధమైన అసమానతలు సేవకుల్లో వస్తున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి మనందరికీ ఒకే కులం. ఏ కులం? సేవ కులం. సేవ అనే కులంలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిది ఒకటే కులం, ఒకే పిలుపుతో మనం దేవుడు పిలిచాడని సేవకుల ఐక్యతతో ముందుకు పోవాలి. దాని కొరకు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క బలమైన ఉజ్జీవము ఈ అంచె దినాల్లో మనము తీసుకురాగలం. హల్లెలూయా. అదేవిధంగా చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 29 నుంచి 31 వరకు మనం చదువుదాం వచనాలను. ప్రభువా, ఈ సమయం ముందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యం బోధించినట్టు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యంను ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి ఇక్కడ మరి సంఘం ప్రార్థన చేస్తుంది. దైవజనులు మరి దేనికి బెదరక వాళ్ళు రోగులను స్వస్థపరచుటకు, సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు వారు ప్రభువు కొరకు, ప్రభు నిమిత్తం చేయి చాచాలి, అలాగే ధైర్యంగా వాక్యం ప్రకటించాలి అని వారు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క శక్తి అక్కడికి బలముగా దిగి వచ్చి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి వారు ధైర్యంగా వాక్యం ప్రకటిస్తున్నారట. కాబట్టి ఈ అంచె దినాల్లో దుష్ట శక్తులు మనం ఎదుర్కోవాలన్నా, దుష్ట మనుషులను మనం ఎదుర్కొని దేవుని ఉజ్జీవం తీసుకురావాలంటే తిరిగి ఆది అపోస్తలుల యొక్క ఉజ్జీవము మనలో రావాలి. ఆది అపోస్తలులు ఏ విధంగా బలమైన సూచక్రియలతో, అద్భుతాలతో దేవుని వాక్యాన్ని ప్రకటించారో అట్టి క్రియలు తిరిగి దేవుని బిడ్డలు ముఖ్యంగా దైవజనులు చేయాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి శక్తివంతమైన కార్యాలు జరిగినప్పుడే అనేకులు ప్రభు వైపు తిప్పబడతారు. మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుండెను. కాబట్టి చూడండి, వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగానే దేవుడు వారికి సహాయం చేస్తూ మరి అనేక సూచక్రియలు చేయడం ప్రారంభించాడట. ఈ సూచక్రియలు చూసిన అనేకులు ప్రభువుని నమ్ముకుంటూ మరి ఆ దేవుని వాక్యం వారి జీవితాల్లో స్థిరపరచబడుతుంది. విత్తబడిన వాక్యము మరి అద్భుతాల ద్వారా వాళ్ళ హృదయాలు స్థిరపరచబడుతుంది. వాక్యమే బోధించాలని చెప్పడానికి లేదు, లేదా ఓన్లీ అద్భుతాలే చేయాలని కాదు. రెండు కలిసిందే పరిచర్య. రెండు సమానంగా వెళ్ళాలి. వాక్య బోధ ఉండాలి, దాంతోపాటు దేవుని శక్తి. దేవుని రాజ్యము మాటలతో కాదు, దేవుని శక్తితో కూడి ఉన్నదంట దేవుని వాక్యం. కాబట్టి మాటలు ఉండాలి, దేవుని శక్తి ఉండాలి. అక్కడ ఎప్పుడైతే మరి వాక్యం ప్రకటించి దేవుని శక్తిని అక్కడ కనుపరుస్తామో ఇక ఎవ్వరు కూడా మాట్లాడక ప్రభు అయిన యేసు రక్షకుడిగా స్వీకరిస్తారు. అట్టి బలమైన అద్భుతాలు, బలమైన సూచక్రియలు ఈ అంచె దినాల్లో మనము జరగాలని ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన ద్వారానే అంత్యకాల ఉజ్జీవంలో దైవజనులు బలముగా
నిలబడి వారు బలమైన సూచక్రియలు చేస్తారు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమ 15, 18, 19 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను అంటున్నాడు. చూసారా, అన్ని జనులు విధేయులు అవడానికి పౌలు గారిని దేవుడు ఎలా వాడుకున్నాడు? వాక్యం చెప్పాడంట, క్రియారూపకంగా ఆయన పరిచయం చేశాడంట, గుర్తుల బలము, మహత్కార్యాల చేత పరిశుద్ధాత్మ శక్తిని ఆయన కనబరిచాడంట. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ ఒక్కసారిగా దైవజనుల ద్వారా జరిగినందువల్ల అన్ని జనులు దేవుని విశ్వసిస్తున్నారు, విధేయులవుతున్నారు, దేవుని ఎదుకు నడిపించబడుతున్నారు. ఈ అంత్యకాలంలో అబద్ధ బోధలు విస్తారమైపోయినాయి. దైవజనులకు మించి అబద్ధ బోధలు ప్రకటించే వాళ్ళు తయారైపోయినారు. మనం ఒక వాక్యం చెప్తే వాళ్ళు 10 వాక్యాలు చెప్తున్నారు. వీళ్ళందరికీ జవాబు చెప్పగలిగేది ఏంటంటే దేవుని శక్తి మాత్రమే. ఎప్పుడైతే దేవుని శక్తి దిగి వస్తుందో, ఇప్పుడు చాలా మంది అంటుంటారు, బ్రదర్ యూట్యూబ్లలో చాలా అవమానకరంగా దేవుని వాక్యాన్ని వక్రీకరించి బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు. మరి పలు విధాలుగా దేవునికి విరోధంగా మాట్లాడు. వాళ్ళందరికీ జవాబు ఏంటంటే దేవుని శక్తి కనబడుతుంది. దేవుని శక్తి దైవజనుల ద్వారా దేవుడు కనపరుస్తాడు. ఎందుకంటే దేవుడు అధికారం ఇచ్చాడంట, దైవజనులకు మట్టుకే కాదు. దేవుని వాక్యం చెప్తుంది, చూడండి మార్కు సువార్తలో, మార్కు సువార్త 16వ అధ్యాయం మరి 15వ వచనం నుంచి 18వ వచనం చదువుదాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. కాబట్టి చూడండి, ఎవరి వలన సూచక్రియలు కనబడతాయంట? దైవజనులు సువార్త ప్రకటించి వారిని బాప్తిస్మంలోనికి నడిపించి, రక్షణ అనుభవంలోనికి బాప్తిస్మంలోకి నడిపించిన తరువాత ఎవరైతే ప్రభు అయిన యేసు నమ్మారో వారందరి ద్వారా సూచక్రియలు కనపడతాయి. ఏం కనపడతాయి? నా నామంలో దెయ్యాలు వెలగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమని ఏది తాగినా వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. కాబట్టి ప్రభు అయిన యేసుని నమ్మి రక్షకుడిగా అంగీకరించి మరి మందిరానికి వెళ్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ ద్వారా ఈ సూచక్రియలు కనబడాలి. ఈ సూచక్రియలు కనపడాలి నమ్మిన వారి వల్ల. వారిని చూసి దెయ్యాలు పారిపోవాలంట. వారు కొత్త కొత్త భాషలు, అన్య భాషలు మాట్లాడాలి. అలాగే పాములు ఎత్తిపట్టుకోవడం అంటే పాములు తేలను తొక్కే అధికారాన్ని ఇచ్చాడని చెప్పాడు. కాబట్టి సాతాను క్రియలను నశింపజేయాలి వాళ్ళు. అలాగే వారికి ఎటువంటి హాని ఏది తెలియకుండా తీసుకున్న హాని కలగదు. అలాగే రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు అద్భుతాలు, స్వస్థతలు కలుగుతాయి. కాబట్టి ఇట్టి అద్భుతాలు, స్వస్థతలు ఆరంభ దినాల్లో, ఆది సంఘపు ఆరంభ దినాల్లో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా జరుగుతున్నాయి. 12 మంది అపోస్తలుల ద్వారా మట్టుకే కాదు, విశ్వాసులందరూ అద్భుతాలు చేస్తున్నారు, విశ్వాసులందరూ కూడా సూచక్రియలు చేస్తున్నారు. హల్లెలూయా. ఇట్టి ఉజ్జీవింపబడిన సంఘాలుగా ప్రతి సంఘం ఎప్పుడైతే ఉంటుందో, ఈ దేవుని రాకడ దినాల్లో అనేక ఆత్మలు నరకానికి పోకుండా పరలోక రాజ్యానికి మనం చేర్చగలం. కాబట్టి సేవకులు బలవంతులుగా మనం ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. మరి సేవకులు దేవుని శక్తితో నింపబడాలని ప్రార్థన చేయాలి. సేవకుల్లో ఐక్యత కలగాలని మనం ప్రార్థన చేయాలి. సేవకులకి వస్తున్న ఆటంకాలు తొలగించబడాలి అని మనము ప్రార్థన చేయాలి. మరి ఈ విధమైనటువంటి బలమైనటువంటి వాక్య బోధ, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి శక్తివంతమైన బోధ జరిగినప్పుడే అనేక ఆత్మలు ప్రభు వైపు నడిపించబడతాయి. అట్టి ఉద్యమం రాకనే ఇంకా అనేక మంది దేవుని వైపు తిప్పబడలేకపోతున్నారు. ఇంకా అనేకులు అన్ని జనులు ఉండిపోతున్నారు. వారందరికీ ఎవరు సువార్త ప్రకటించాలి?
ఆ సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నువ్వు ఎటువంటి శక్తివంతమైన కార్యాలు చేస్తున్నావు? ఎంతమందికి నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావు? ఎంతమంది నువ్వు ప్రభు వైపు నువ్వు తిప్పావు ఇప్పటి వరకు రక్షణ పొందిన తరువాత? కనీసము రక్షణ పొందని వారి నిమిత్తం ఎన్నిసార్లు ప్రార్థన చేశావు? దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ అంత్యకాల ఉద్యమంలో భాగస్తులమే. దైవజనులు కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే నమ్మిన వారమైన మనం అందరం కూడా ఈ అంత్యకాల ఉద్యమంలో భాగస్తులుగా ముందుకు నడవాలి. ప్రభు మనందరినీ కూడా ఈ అంత్యకాల ఉద్యమంలో రాకడ సమయంలో దేవుని రాజ్యం విస్తరించేందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకొని ఉన్నాడు. ఆ ప్రభు ఏర్పాట్లో ఉన్న నేను దేవుని కొరకు ఎలా ఉపయోగపడుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి దైవజనులను బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. వారు ఇంకా ధైర్యముగా దేవుని రాజ్యం కట్టేందుకు ముందుకు నడవాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనమందరం కూడా మనకు అప్పగించినటువంటి బాధ్యతలో దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే పాత్రలుగా, దేవుని వాక్యాన్ని పంచే బాధ్యత కలిగినటువంటి విశ్వాసులుగా మనం ప్రభు వెంట నడిచేందుకు దేవుడు సహాయం చేయుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. మరి తండ్రి, దైవజనుల నిమిత్తము మేము తండ్రి ఎలా ప్రార్థించాలనే అంశాన్ని మేము ధ్యానిస్తూ నైనా ముందుకు ఇప్పటి వరకు మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రం నైనా. ఈ అంచకాల ఉజ్జీవం నైనా రగలాలని నైనా ప్రపంచమంతటా మరి తండ్రి అనేకులు ప్రార్థిస్తుండగా అదే భారాన్ని మా హృదయాల్లో పంపండి నైనా తండ్రి. మరి అనేక మంది నశించిపోతున్నటువంటి దినాల్లో, సాతానుడు అనేకులు నైనా పాతాలను తీసుకెళ్లిపోతున్నటువంటి దినాల్లో నైనా ధైర్యంగా వాక్యం ప్రకటించేందుకు ద్వారాలు తెరవండి, మార్గాలు సరళం చేయండి. సేవకుల మధ్యలో నీ బలమైన ఐక్యతను తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. సేవకులు తండ్రి ఇంకా బలమైన సూచక్రియల ద్వారా తండ్రి, మరి అద్భుతాల ద్వారా తండ్రి దేవుని వాక్యంను ధైర్యంగా ప్రకటించేందుకు వాళ్ళు బలం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి సంఘ విశ్వాసి కూడా తండ్రి దేవుని ఆత్మశక్తితో నింపబడి తండ్రి దేవుని వాక్యమును ప్రకటించేందుకు, దేవుని యొక్క సూచక్రియలు జరిగించేందుకు వారి బలపరచమని, సేవకులకు విశ్వాసులకు విరోధంగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన దుష్ట దురాత్మ క్రియలన్నీ కూడా ఈ అంచె దినాల్లో అంచకాల ఉద్యమం రగలనీయకుండా ఆపుతున్నటువంటి ఎట్టి దుష్ట శక్తులైనా కూడా అవన్నీ వాటి క్రియలన్నీ కూడా నశించిపోవాలని ఆజ్ఞాపిస్తుంది. అయినా ఇంకా బలమైన ఉద్యమం అయినా మా దేశంలోని ఈ ప్రపంచంలోను రగిలింపు చేసి అందరూ నిజ దేవుణ్ణి తెలుసుకొని నీ మార్గం నడిచేందుకు సహాయం చేయమని, ఆ యొక్క అంచకాల ఉద్యమంలో తండ్రి నన్ను కూడా వాడుకోమని అయినా ఈరోజు నైనా వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డను మీరు వాడుకొని మహిమపడండి. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.